వెల్కమ్ టు 100 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పవర్లో దిగిపోయిన తర్వాత చాలా నైరాశ్యంలో, ఎంతో దిగులుగా, పార్టీ సమావేశాలకు కానీ, కార్యకర్తల మీటింగ్లో కానీ, ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా ఆయన సీనియరిజం, ఆయన సీనియారిటీ అంతా చూపించట్లేదు అన్న ధోరణిలో కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఎక్స్సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్స్సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి మొదటి వారంలో కలుస్తారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆయన పవర్లో దిగిపోయిన తర్వాత, పవర్ లేనప్పుడు ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ లో మళ్ళీ పవర్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అనేది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఆయన మౌనం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కష్టాలే కారణం అంటున్నారు చాలా మంది కూడా. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్, అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు 100 టీవీ. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? ఓకే, ఫైన్. సీఎం కేసీఆర్ గారు, ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ సీఎం మీ వేలో మాజీ సీఎం కేసీఆర్ గారు మౌనం తెలంగాణ ప్రజలకి ఇప్పుడు మీరు అనుభవిస్తే గానీ మీకు తెలియదు కాబట్టి ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నారు కాబట్టే మీరు అనుభవించాలని ఆయన మౌనమే ఇప్పుడు ఆయనకి శాపంగా మారిందంటే మీరు ఒప్పుకుంటారా? ఆయన మౌనమే తెలంగాణ ప్రజలకు ఒక ఇంత శాపం అంటున్నారు. ఏం శాపం? ఏమైంది? ఆయన ఉన్నప్పుడు మొత్తం అన్ని కూడా పథకాలు నడిచినాయి, ప్రతిదీ కూడా సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, ఉద్యోగాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఎదుగుతూ పోయింది. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం అంటున్నారు. ఎవరు లీడర్లు అంటారు? ప్రజలు అంటున్నారు, ప్రతి ఒక్కరు అంటున్నారు, బీఆర్ఎస్ లీడర్లే అంటున్నారు. ఏమని? ఏ లీడర్లు? కేటీఆర్ గారే అన్నారు, మాటల ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం మనుషులు కూడా వాళ్ళు చెప్పుకుంటారు. పైన ఎట్లా ఆడిస్తే కింద అలా ఆడిస్తారు అని అంటున్నారు. అదే ఇప్పుడు వాస్తవం లేదా? ప్రజలు ఏం అల్లాలు ఆడతలేరు, ఇక్కడ తిండిలేకేం పోతలేరు, ఇవాళ పని మానకేం లేదు, ప్రజల పనులు లేకుండా ఏం ఖాళీ ఏం లేరు. ఒక్కటే కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అక్రమాలు చేసేటోళ్ళకు, అన్యాయాలు చేసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. సంవత్సరాల కోసం సీఎం గా అవుతున్నారా కేసీఆర్ గారు ప్రతిసారి? కాదు కదా. ఏంటి ఈ అక్రమదారులకి, ఎవరైతే ఈ కబ్జా కోర్లు ఇవన్నీ ఉన్నాయో వీళ్ళ కోసం సీఎం గా అవుతున్నారా? మీరు అడుగుతున్నారు కదా, ప్రజలు అల్లాలాడుతున్నారు. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ లేకపోతే ప్రజలకు మొత్తం ఇప్పుడు తిండి లేదని మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం. వాస్తవంగా చెప్పండి సార్, అది మీకు సిచ్యువేషన్ అలా కనిపిస్తుందా లేదా? ఇప్పుడు నవీన్ గారు ఒక విషయం మీకు మోటుగా మనము మాట్లాడుకుంటే, రాజు వంగని రాజ్యం పోదు, మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తారు. రాజు పోతే రాజ్యం ఏం పోదు, రాజ్యం అట్నే ప్రజలు ఉంటారు, రాజ్యం అట్లే ఉంటుంది. కాకపోతే రాజ్యం పరిపాలించే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈయన లేకపోతే ఇక్కడ ఎవరి పని వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన సీఎం కేసీఆర్ లేడని వాళ్ళని పెళ్లి చేసుకోకుండా ఆగిలా, వాళ్ళని ఫుడ్ తినకుండా అవుతున్నారా, వాళ్ళని బట్టలు కొనుక్కుంటూ అవుతున్నారా, ఎవరైనా ఇంకేమైనా పని చేసుకోకుండా వాడు గడ్డలు మిసాలు వేసుకొని మొత్తం కటింగ్ కొట్టుకోకుండా అట్లే ఉంటున్నారా? ఈయన ఉన్నా లేకపోయినా అవసరం లేదు. వీళ్ళు చెప్పుకునేది వీళ్ళ కుటుంబం కోసము. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ మనవానికి కూడా ఒక 5 జెట్స్ కార్డులా పంపించేది స్కూల్కు, ఇప్పుడు తగ్గింది కావచ్చు. గన్మేలు ఒక వెహికల్లా 4 గన్మేలు పోతారు కావచ్చు. వాళ్ళకున్న చుట్టుపక్కల ఉన్న లీడర్లు అందరూ వాళ్ళ హవా తగ్గింది, వాళ్ళ ఒక ఎన్నికలు తగ్గింది. కేవలం రేవంత్ రెడ్డి గారు పవర్ చూపించడం వల్లే అంటారా? అంటే అట్లానేం లేదు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే, ఏ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది కాంగ్రెస్ ఇప్పుడు అట్లా అనుకుంటే నిన్న దానం నాగేందరే ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ హైడ్రాలు కొంచెం బంద్ చేయాలి, ఆపాలి, కుమారాంటికి ఒక న్యాయం, మాకు న్యాయమా, మామూలు వ్యక్తులకు న్యాయమా, సో మరి ఆమెకి వాళ్ళకి న్యాయం చేసేటప్పుడు వీళ్ళకి కూడా అలాగే న్యాయం చేయాలని సొంత పార్టీ వాళ్ళకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పార్టీ సిద్ధాంతాలు ఒక్కొక్కరు, కొంతమంది న్యాయం చేయాలనుకుంటే కొంతమందికి అన్యాయం జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళ వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కానీ ప్రజాపక్షాన దారుణ మాట్లాడాడు, అది సీఎం దృష్టి తీసుకెళ్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు అందుకని మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఒక్కొక్క పాలన ఒక్కొక్కలా ఉంది. అంతమంది టీఆర్ఎస్లో కూడా చాలా మంది అంటే ఏ ప్రభుత్వంలో కొంతమందికి అన్యాయం జరిగితే అయిపోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులు చాలామంది సీఎం కేసీఆర్ గారిని మందలియానికి మాట్లాడకపోతే ఆయన ఛాన్సే ఇవ్వలేదు. అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఇలా ఒకటే పర్టికులర్గా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యక్తులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి పనిచేసిన వ్యక్తులు అంతా ఇప్పటికైనా మారి మంచుకుంటూ అయిపోతుంది. అంటే నిజంగా కేటీఆర్ తప్పు చేశాడో లేదో కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక ప్రవర్తనను బట్టి, ఆడ చేసిన మనుషులను బట్టి ఆయన వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మార్చుకుంటే బాగుంటుంది వాళ్ళు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ఎక్స్సీఎం అయినటువంటి ఆయన, ఇక్కడ ఎక్స్సీఎం పవర్ఫుల్ సీనియర్ ఉద్యమకారుడు, ప్రజా హృదయాలను గెలిచిన నాయకుడు అని చెప్పుకోవచ్చు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాస్తవం అది.
కేసీఆర్ ఉద్యమం ఇప్పుడు టైంలో ఉన్న వీళ్ళిద్దరూ కేసీఆర్. కలవడాన్ని ఎలా చూడాలి? ఉద్యమం టైంలో ఎందుకు చెప్తున్నా అంటే మీరు అనుకుంటున్నారు కావచ్చు నేను కేసీఆర్ వ్యతిరేకం కాదు, ఎవరి వ్యతిరేకం కాదు. నేను ఏమంటున్నా అంటే ఉద్యమం టైంలో ఉన్నంత ఆ భావాలు, ఆలోచనలు, ఆ విధానాలు, ఆ ఒక్క కేసీఆర్ ఉద్యమకారునప్పుడు ఉన్న కేసీఆర్ ఉన్న పవర్ సీఎం అయిన తర్వాత ఆ పవర్ లేదు, అంత విలువ లేదని చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ కోసము, వాళ్ళ కుటుంబం కోసము, సార్ చుట్టుపక్కల ఏంటో మాట్లాడినో ఏం జరిగిందో కానీ అప్పుడున్న కేసీఆర్ ఇప్పుడు లేడనే విధం అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవడం ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ జస్ట్ ఫ్రెండ్లీగానే కలిస్తే నెలకోసారి కలవాలి, కానీ లాంగ్ గ్యాప్ అని చెప్పుకోవాలి. ఆయన తుంటేముకి ఇరిగిన అంటే తర్వాత ఇప్పుడు ఈ మళ్ళీ ఇప్పుడే కలవడం. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు మాజీ సీఎంలు కాబట్టి ఓల బాధ వాళ్ళు చెప్పుకుని ఓదార్చుకుంటారు కావచ్చు. ఇంతేనా సింపుల్ పాయింట్? మరి ఏముంటది అలా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాపాడడానికి కేసీఆర్ గారు విజృంభించాలన్న సంకేతాలు అనిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? తెలంగాణ ఏం కాపాడతాడు? పథకాలు రావట్లేదు అంటున్నారు, ఉన్న ఇల్లు కూల్ చేస్తున్నారు అంటున్నారు. వాస్తవాలు ఎవరు మాట్లాడింది కదా. దాదాపుగా కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి బీఆర్ఎస్ నాయకులు అదే మొత్తుకుంటున్నారు, ఉన్న ఇల్లు కూల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఇది రాంగ్ అయితే మన బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు అన్యాయాలు అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వీళ్ళ ఒక అన్యాయాన్ని ఎండగించాలి కదా. బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదా, కానీ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి టార్గెట్ ప్రాంతీయ పార్టీ మీదే ఉంటుంది ఎక్కువ. ఎక్కడన్నా ఎప్పుడన్నా రెండు నేషనల్ పార్టీ ఒకటని ఇక్కడ వినవాడే. కానీ ప్రస్తుతం అదే కదండి, సమానంగా సీట్లు వచ్చినాయి అంటే ఇద్దరు ఒకటే, కానీ ప్రాంతీయంగా మనకి డైరెక్ట్ గా మాట్లాడే పర్సన్ రేవంత్ రెడ్డి గారు కదా. అందుకని టార్గెట్ రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు కదా. చాలా తప్పు, అట్లేం లేదు. ప్రజలు ఓట్లు వేసారు, ప్రజలు గెలిపించారు. అయితే ఒకటి అంటే సెంట్రల్ లా బీజేపీ ఉంది కదా, మోడీ గారితో మంచితనంగా ఉండి మంచిగా ఉండి పథకాలు తెచ్చుకొని పని సాగించాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. ఆ ఉద్దేశంతో చూస్తాను కానీ ఈ వీళ్ళు మంచిగా పొత్తు పెట్టుకున్నాడు ఇక్కడ మాట్లాడిలా రాంగ్, చాలా తప్పు విషయం అది. జగన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళిద్దరు మాజీ సీఎం ఇద్దరు కలిసి ఇప్పుడు మా రాష్ట్రంలో మీరు ఎట్లా టీడీపీ ఓడగొట్టాలి, మీ రాష్ట్రంలో మీరు ఎట్లా కాంగ్రెస్ ఓడగొట్టాలి, మన ఇద్దరం వచ్చిన కాన్ఫరెన్స్ ఎట్లా మీటింగ్ పెట్టుకొని మనం కొంచెం మన ఇద్దరం ఒక ఎవరాలు ఇద్దరం కాపురం చేసుకుని నడిపించుకుందాం అనుకుంటారు కావచ్చు. ఆయన జగన్ ఆస్తుపాస్తులు కూడా హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఇద్దరు ఓడిపోయిన సీఎంలో మనం ఏం చేద్దాం, ఎట్లయితే మన రాష్ట్రం నా రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి, నా రాష్ట్రంలో మన ఎట్లా సీఎం కావాలి, నీ రాష్ట్రంలో మన సీఎం కావాలనేది ఎక్కడ తప్పిదాలు జరిగినామని ఇద్దరు కూర్చొని మంచిగా బాధపడకుండా ఓదార్చుకుంటారు కదా.